ప్రధాని మోదీ రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకుంటారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం క్షేత్రాలను దర్శించుకుంటారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలంలోని గంటా మఠంలో పురావస్తు శాఖ ప్రదర్శించిన 21 సెట్ల తామ్ర శాసనాలను, 53 రాగి రేకులను, నాణేలను తిలకిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో కర్నూలు నగర శివారున ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగమయూరి గ్రీన్ హిల్స్ కు చేరుకుంటారు. అక్కడ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు 13,429 కోట్లతో నిర్మించనున్న 16 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ మంత్రివర్గం మొత్తం కర్నూలులో ఉంది. దాదాపు 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాయలసీమ జిల్లాలు సహా ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీడీపీ ముఖ్య నేతలు తమకు కేటాయించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. ఇక నల్లమల్ల అడవుల్లోని శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన నిఘా ఉంచినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టామన్నారు. కేంద్ర బలగాలతో కూంబింగ్ చేశామన్నారు. శ్రీశైలంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను డీజీపీ స్వయంగా పర్యవేక్షించారు. ఇక మోదీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కి చేరుకుంటాడు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్తారు. అయితే శ్రీశైలంలో ఉభయ దేవాలయంలో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ, మల్లికార్జున స్వామి వారిను ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకుంటారు. అక్కడి నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరిగి సుండిపేటకు చేరుకొని అక్కడి నుంచి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు నగర శివారులో ఏర్పాటు చేసినటువంటి రాగమయూరు గ్రీన్ హిల్స్ లో సూపర్ జీఎస్టీ మహాసభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు ఏదైతే ఆ మంత్రులు, మిగతా ముఖ్య నాయకులంతా కూడా పాల్గొంటారు. అయితే దేశంలో జీఎస్టీలో సంస్కరణలు చేసిన తర్వాత ఏదైతే తొలిసారిగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కూడా కూటమి ప్రభుత్వం కర్నూలు గడ్డపై ప్రెస్టేజ్ గా తీసుకొని దాదాపుగా 3 లక్షల మందితో ఇక్కడ ఏదైతే సూపర్ జీఎస్టీ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. దాదాపుగా రాగమయూరి గ్రీన్ హిల్స్ లో 400 ఎకరాల్లో ఈ యొక్క సూపర్ జీఎస్టీ మహాసభ కార్యక్రమం జరగబోతుంది. అందులో 350 ఎకరాలలో ఏదైతే 12 ప్రదేశాలలో పార్కింగ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మిగతా 40 ఎకరాలలో కూడా ఈ యొక్క సభా ప్రాంగణాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ యొక్క బహిరంగ సభలో కూడా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో డ్రోన్ సిటీ కూడా శంకుస్థాపన చేస్తారు. డ్రోన్ సిటీతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు కూడా దాదాపు 13,429 కోట్ల రూపాయలతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. మరికొన్ని ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేస్తారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా
భారీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మంత్రులు కూడా ఇక్కడే వారం రోజుల పాటు మకాం వేసి ఇక ఏర్పాట్లన్నిటినీ కూడా రోజుకు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజుతో కంప్లీట్ కావడంతో ఏదైతే సభా ప్రాంగణంలో అదేవిధంగా సభ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఏదైతే ఎన్ఎస్జీ అదేవిధంగా ఎస్పీజీ కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా క్షుణ్ణంగా ప్రతి అడుగున కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు కర్నూలు జిల్లాలో 7,500 మందితో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 250 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని పర్యటన సందర్భంగా ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ముఖ్యంగా కర్నూలు, హైదరాబాదు, అదేవిధంగా బెంగళూరు, చిత్తూరు, అదేవిధంగా విజయవాడ వెళ్ళేటువంటి ప్రధాన ఏదైతే పట్టణాలకు అంతా కూడా ట్రాఫిక్ ను కూడా మళ్లించడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా శ్రీశైలంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఏదైతే హైదరాబాద్ నుంచి అదేవిధంగా శ్రీశైలం నుండి దోర్నాలకు వెళ్ళేటువంటి వాహనాలు అయితేనేమి ఏదైతే వాహనాలను కూడా పూర్తిగా నిలిపివేశామని కూడా జిల్లా పోలీస్ అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. 3 లక్షల మందితో ఈ యొక్క సభ జరగబోతోంది కాబట్టి వచ్చేటువంటి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏదైతే తాగునీరు అదేవిధంగా ఆహార విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏదైతే వరాల జల్లు కురిపిస్తారని కూడా కూటమి నేతలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి అంటే 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలుకు వచ్చారు. ఇప్పుడు ప్రధాని హోదాలో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యొక్క సభలో ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి వస్తున్నారు కాబట్టి భారీగా వరాలు కురిపిస్తారని కూడా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.